ప్రభువు నామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, హనోకు దేవునితో సన్నిహిత సహవాసము కలిగి ఉన్నందున అలాగే దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మరణమును చూడకుండా ప్రభు సన్నిధికి అలాగే వెళ్ళిపోయినాడు. ఇంచుమించు ఆ 10 తరాల వరకు, ఆదాము మొదలుకొని 10 తరాల వరకు జీవించిన వారిలో, ఆ మూల పితరులలో హనోకు ఒక్కడే చాలా తక్కువ సంవత్సరాలు బ్రతికినాడు. 365 సంవత్సరాలు. మిగతా వారంతా 900 ఏండ్లు బ్రతికారు పైన. హనోకు మాత్రం 365 సంవత్సరాలు బ్రతికాడు. 365 ఏండ్లు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినామని కాదు, బ్రతికిన కాలము ఎంత విలువగా, ప్రయోజనకరంగా బ్రతికినాము అనేది ప్రాముఖ్యమైన విషయం. దీర్ఘాయుష్షు ఉంచే మేలే. ఆయుష్షు ఉన్నంత వరకు ప్రయోజనకరంగా బ్రతకాలి, విలువలు కలిగి బ్రతకాలి. ఈ హనోకుకి మెతూషెల అలాగే మెతూషెలకి లెమెకు, మెతూషెల అనే అతను 969 సంవత్సరాలు బ్రతికాడు. హనోకుకి మెతూషెల, మెతూషెలకి లెమెకు. లెమెకు 180 సంవత్సరాలు, 182 సంవత్సరాలు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేస్తాడని అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టినాడు. ఆదాము మొదలుకొని హనోకు 7వ వాడు. నోవహు ఈ 10 తరాలకు చెందినవాడు. హనోకుకి మెతూషెల కలిగితే మెతూషెలకి లెమెకు కలిగినాడు. లెమెకుకి నోవహు కలిగినాడు. ప్రియమైన సహోదరులారా, నోవా అనగా నెమ్మది. నోవహు అని ఎందుకు పేరు పెట్టాడంటే, వాళ్ళ తండ్రి అంతవరకు భూమిని ప్రభువు శపించినందువలన
అంటే ఆదాము యొక్క అవిధేయత వలన నేల శపించబడి ఉన్నది కదా. అందుకని విశ్వాసంతో నిరీక్షణతో మన కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ మనకు నెమ్మది కలగజేస్తాడు అని నోవాహు అని పేరు పెట్టెను. కయీను సంతతిలో ఒక అతను హనోకున్నాడు, అలాగే లెమెకు ఉన్నాడు. అది శాపగ్రస్తమైన సంతతి. అలాగే షేతు యొక్క సంతానంలో, అంటే షేతు అని ఇతను హేబెలుకు ప్రతిగా జన్మించాడు. షేతు ఏనోషు కాలంలోని ప్రార్థన ప్రారంభమైనది. ఈ ఎనోసుకు చెందిన వారే వీళ్ళు కూడా. హనోకు దేవునితో నడిచినవాడు. అలాగే ఇప్పుడు నోవహు. ఈ లెమెకు అనే అతను కూడా నోవహు తండ్రి. ఆశీర్వాదకరమైన వంశంలో నుండి హనోకు వచ్చాడు, లెమెకు వచ్చాడు. అలాగే శాపగ్రస్తమైన వంశం నుండి హనోకు ఉన్నాడు, అలాగే లెమెకు కూడా వచ్చాడు. పేరు ఏదైనా కానీ వారి జీవితాలు చాలా తేడా, చాలా మార్పు. సమాజంలో కూడా ప్రభువుకు సంబంధించిన పేర్లు పెట్టుకుంటారు, కానీ అయితే వారి జీవితాలు శాపగ్రస్తంగా ఉంటాయి. యేసుదాసు అని పేరు పెట్టుకుంటారు, దేవదాసు అని పేరు పెట్టుకుంటారు, దేవరాజు అని పేరు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు చేసేటన్ని వాళ్ళు మందుకు దాసులు, పనికిమాలిన అలవాట్లకు వారు దాసులై ఉంటారు. పేరేమో ప్రభుదాసు, యేసుదాసు, క్రీస్తుదాసు, అన్ని దాసులే. కానీ వీళ్ళు అమరావతికి దాసోహం అయిపోయింటారు. సాయంకాలం అయిందంటే అమరావతిని చూడండి, వారికి నిద్ర రాదు. హనోకు, లెమెకు ప్రార్థనా వంశంలో ఉన్నారు. అలాగే హనోకు, లెమెకు అనే పేర్లు శపించబడిన తిరుగుబాటు చేసే గుంపులో కూడా, కయీను గుంపులో కూడా ఉన్నారు. రెండు పేర్లు ఒకటే, కానీ వాళ్ళ ప్రవర్తన, జీవితాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కనీసం పేరును బట్టి అయినా వాళ్ళకు ఆలోచన ఉండదు, ఆ భయం అనేది ఉండదు. లెమెకు విశ్వాసంతో నిరీక్షణతో నోవహు జన్మించినప్పుడు ఆయన విశ్వాసంతో నిరీక్షణతో పెట్టాడు. భూమిని ప్రభువు శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగచేస్తాడు అని అనుకొని అతనికి నోవా అని పేరు పెట్టెను. నోవా అనగా నెమ్మది. నెరా ప్లస్ మది, నెమ్మది. నెమ్మది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నెమ్మది, సుఖములు కలవు. నిత్యము సుఖములు కలవు.
మానవుడి లోకంలో నెమ్మదిగా బ్రతకాలంటే, నిమ్మలముగా బ్రతకాలంటే పాపాలు క్షమించే యేసు ప్రభువును అంగీకరించాలి. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు లేకుండా ఒక మనిషికి నెమ్మది ఎలా వస్తుంది? నిమ్మలం ఎలా వస్తుంది? పాపాలు క్షమించబడిన వారికి నెమ్మది వస్తుంది. ప్రభు సమస్త మానవాళిని పిలిచాడు కదా, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. నా భారము తేలిక, నా కాడి సులువు అన్నాడు యేసయ్య. ప్రియమైన సహోదరులారా, శాపగ్రస్తమైన ఈ లోకములో మన కష్టము వ్యర్థమైపోకుండా మనకు కలిగిన పనుల విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ప్రభునందు ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదు. ఈ సూర్యుని కింద మానవుని ప్రయాసంతా వ్యర్థమే. నీతిశూరుడైన యేసుక్రీస్తు రెక్కల నీడలో ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదు. అంతకు 1000 ఫలితాన్ని మానవుడు క్రీస్తులో పొందుకుంటాడు. మన నోవా ప్రభు అయిన యేసుక్రీస్తే. చూడండి, ఆ తండ్రి లెమెకు విశ్వాసముతో నిరీక్షణతో ఎంత మంచి పేరు పెట్టాడో. మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలగచేస్తాడు. యేసు ప్రభు మన కష్టం వ్యర్థమైపోకుండా మన పనుల విషయంలో శ్రద్ధ తీసుకొని నిశ్చయముగా మన పక్షమున ఉండి కార్యములను సఫలం చేస్తాడు. మనం చేసే కార్యములను సఫలం చేస్తాడు. అతడు చేయనదంతయు సఫలమగును అని ఉంది. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నిజముగా మన పక్షమున ఉండి సమస్త కార్యములను ఆయన చక్కపరుస్తాడు. భూమిని ప్రభువు శపించినందున కలిగిన ఆ వచ్చే ప్రతి కష్టము, చెమట, గాలి ప్రయత్నము, సమస్తమైన విపరీతమైన పరిస్థితులను చక్కబరచి కష్టము వ్యర్థమైపోకుండా పని విషయంలో ఆయన నెమ్మది కలగచేస్తాడు. కష్టపడినందుకు మంచి ఫలితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. మన పక్షమున కార్యములను సఫలం చేస్తాడాయన. నిజముగా మన పక్షమున ఉంటాడు. పేరులో కూడా విశ్వాసముతో నిరీక్షణతో ఈ లెమెకు అనే అతను తన కుమారునికి పేరు పెట్టాడు. యోసేపునకి ఐగుప్తులో మొదటిగా కుమారుడు కలిగినప్పుడు నేనెంతో శ్రమ పొందాను. నేను బాధలన్నీ
ప్రభువు నన్ను మర్చిపోయేటట్లు చేసినాడని మనస్సే అని పెట్టాడు తన కుమారుడికి. అంటే నేను పడిన బాధలన్నీ ఇప్పుడు పూర్తిగా నేను మర్చిపోయేటట్లు చేసినాడు. ప్రసవ వేదన కలిగి వేదనతో ఉన్న స్త్రీ శిశువును కనగానే ఇంకా ఆ బాధలన్నీ ఆమె గుర్తుండవు. ఎందుకంటే కలిగిన శిశువును బట్టి ఆమె అంతవరకు పొందిన బాధలన్నీ మర్చిపోతుంది. భూమి మీద శిశువు కలిగినని ఆ విషయాన్ని బట్టి అంతవరకు ఆమె పడిన బాధలు ఏమాత్రము గుర్తుకు రావు. అందుకే యోసేపు తన మొదటి కుమారుడికి తన బాధలన్నీ నేను మర్చిపోయాను, అందుకే మనస్సే అని పేరు పెట్టాడు. మనస్సే అనగా మరచిపోవుట. అలాగే రెండవ కుమారుడు కలిగినప్పుడు నేను బాధపడిన దేశమందు ప్రభువు నన్ను వృద్ధి పొందించాడు అని ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనగా ఫలించుట, వృద్ధి పొందుట. ప్రియమైన సహోదరులారా, నిరీక్షణతో విశ్వాసముతో పిల్లల పేర్లు పెట్టుకోవాలి. పారంపర్యాచారమును బట్టి కాదు, పేర్లు కూడా విశ్వాసము నిరీక్షణ ఉండాలి. మా వాడి పేరు సునాద్ అంటే కేక, జయగీతం. పేరుకు తగినట్టే వాడు ఎక్కడున్నా కూడా కేక, జనాలను పోగు చేస్తాడు. గుంపులో ఉంటాడు, ఎప్పుడు సైలెంట్గా ఉన్నాడు. వాడు ఉన్న వాతావరణం కేక పుట్టిస్తాడు, అందరినీ అలర్ట్ చేస్తాడు. అందరూ స్టడీ అవుతారు. మేమైనా ఇంట్లో ఉంటే వాడు వస్తున్నాడు అంటే ఇంకా మేము కూడా స్టడీ అయిపోతాం. ఏం చేస్తాడో, ఏం అడుగుతాడో, ఏం కావాలంటాడో. జయగీతం ఏదో ఒకటి. నా వెంట మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు ఊరికి రాడు. పిల్లలను పోగు చేయాలి కదా అనేసి ఏదో ఒకటి తెచ్చుకుంటాడు వస్తువు. అందరి రాండి అనేది ఇంకా గుంపు చేర్చేది. ఇంకా పెద్ద అందరినీ గుంపు చేస్తాడు. జయగీతం. ప్రియమైన సహోదరులారా, పేరులో విశ్వాసం ఉండాలి. నిరీక్షణ కలిగి ఆ పేరును మనము పిల్లలకు కానీ ఎవరికైనా పెట్టినప్పుడు ఆ పేరును బట్టి వారి జీవితాలు మారిపోతాయి. జక్కయ్య, వాళ్ళ తల్లిదండ్రులు అతనికి జక్కయ్య అని పేరు పెట్టారు. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. కానీ జక్కయ్య తన 50 ఏళ్ళ జీవితం వరకు పవిత్రంగా బ్రతకలేదు. సుంకరిగా బ్రతికినాడు. వడ్డీ వ్యాపారాలు చేశాడు. పేరు ఏమో బాగుంది, తల్లిదండ్రులు మంచి విశ్వాసంతో పెట్టారు. కానీ మనోడు అన్ని పనికిమాలిన పనులే, చీడ పురుగులాగా తయారయ్యాడు. కానీ విశ్వాసం మాత్రము కలవరపు, అది సిగ్గుపరచబడలేదు. ఒకరోజు వచ్చింది. ఆ సమయంలో జక్కయ్య పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన చూడడానికి. మొదటి ప్రయత్నము విఫలమైన తల్లిదండ్రులు
విశ్వాసంతో పెట్టిన పేరు వమ్ము కాలేదు. రెండో ప్రయత్నంగా మేడి చెట్టు ఎక్కాడు. చూడండి, యేసు ప్రభు ఆ మేడి చెట్టు దగ్గర ఆగిపోయాడు. తల ఎత్తాడు. జక్కయ్య, కామ్ డౌన్, దిగిరా. ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంతే, ఫినిష్. జక్కయ్య 50 ఏళ్ళ జీవితం, పనికి మాలిన జీవితం, అపవిత్రమైన చరిత్ర తిరగబడింది. తల్లిదండ్రులు ఏ విశ్వాసంతో పేరు పెట్టుకున్నారో ఆ జీవితం ప్రారంభమైంది. ఆ క్షణం నుండి సృష్టికర్త అయిన దేవుడు శరీరధారి అయి మేడి చెట్టు ఎక్కి తనను ఆశతో చూడాలని ప్రయత్నం మీద, పట్టుదల మీద ఉన్న పూర్ణ మనస్సుతో వెతికిన జక్కయ్యని ఆయనే వెతుకులాడి ఆయనే పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య, దిగిరా అనగానే జక్కయ్యకు బాడీ అంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఈయనకు నా పేరు ఎలా తెలుసు? నేను ఎప్పుడు ఈయన్ను చూడలేదే, అసలు నేను ఎప్పుడు ఈయనను దగ్గరగా ఎప్పుడు గుంపులో కూడా చూడలేదే, నా పేరు ఈయనకి ఎలా తెలుసు? అంతే, మొత్తం జీవితమే మారిపోయింది. ఇంకా జక్కయ్య పేరుకు తగినట్లుగా పవిత్రుడైపోయినాడు. ఇంటిలో యేసు ప్రభువుకి విందు భోజనం పెట్టాడు. ఆ భోజనంలో, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా డబ్బులు రాబట్టాను వాళ్లకు 4 అంతలు ఇస్తానయ్యా. పూర్తిగా పవిత్రుడైపోయినాడు జక్కయ్య. ప్రియమైన సహోదరులారా, పేర్లను కూడా ఏదో తాత పేరు, అబ్బ పేరు, అవ్వ పేరు కాకుండా పేర్లు కూడా విశ్వాసం అనేది, నిరీక్షణ అనేది ఉండాలి. క్రీస్తునందు నా పేరు ప్రభుకాంత్ అండి. ఆ పేరుకు తగినట్టుగానే జీవితం ఉంటే ఆ పేరుకు సార్థకం అవుతుంది. పేరు ఒకటి, కయీను కూడా పేరు పెట్టుకున్నాడు, హనోక్ అని, లెమెకు అని. ఏమి లాభం? వాళ్ళ బ్రతుకులు శాపగ్రస్తమైనవి. సేతు ఎనోసు వంశంలో నుండి కయీను, హనోకు వచ్చాడు, లెమెకు వచ్చాడు. పేర్లు రెండు ఒకటే, కానీ జీవితాలలో ఎంత మార్పు ఉందో. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండలేరు. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపమని రాయబడి ఉంది. విశ్వాసము లేకుండా ఏది చేసినా అది పాపం అవుతుంది. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అని రాయబడి ఉన్నది. పేరు పెట్టాడు కయీను, హనోకు అని. ఏం లాభం? విశ్వాసం లేదు కదా. కొంతమంది నమ్ముకోని వాళ్ళు కూడా, ప్రభువును నమ్ముకోని వాళ్ళు కూడా వారి పిల్లలకు సాత్విక్ అని పేరు పెట్టుకుంటారు. ఈ బైబిల్కి సంబంధించిన పేర్లని నమ్మని వాళ్ళు కూడా పెట్టుకుంటారు. కానీ వాళ్ళ జీవితాలకు, వాళ్ళకు విశ్వాసం లేదు కదా. మరి విశ్వాసం లేకపోతే ఆ పిల్లలకు ఆ పేరును బట్టి వారి జీవితాలు ఎలా ఉంటాయి? విశ్వాసం లేకపోతే కార్యము నెరవేరదు, సఫలము కాదు. తల్లిదండ్రులు విశ్వాసంతో కుమారునికి పేరు పెడితే వాడు జీవితంలో తలకిందులు గాని గాక
ఆడు పేరుకు తగినట్లుగా బ్రతకకపోతే భూమి ఆకాశములు తలకిందులైపోవాలి కానీ ఆడి పేరుకు తగినట్టుగా తప్పకుండా బ్రతుకుతాడు, ఎన్ని ఏండ్లకైనా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్ర. ప్రియమైన సహోదరులారా, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను అని అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు పేరులోనే రక్షణ ఉంది. ఆయన యేసు వంటి రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసుక్రీస్తు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి శక్తి కలిగిన వాడు, అభిషేకం పొందినవాడు. ఆ పేరులో ఏదో ఆచారంగా పెట్టుకోలేదు వాళ్ళు. దేవదూత చేత మరియమ్మ యేసేపులు ఆ పేరు పెట్టారు. దేవదూత చెప్పాడు వారికి ఆ పేరు, ఈ పేరు పెట్టండి అని. ప్రియమైన సహోదరులారా, పేరులో కూడా విశ్వాసంతో పెట్టాలి, నిరీక్షణతో పెట్టాలి. ప్రభు మహిమ కోసము పేరును పెట్టాలి. మొత్తము ఈ నోవహు జన్మించినప్పుడు భూమి అంతా శపించబడి ఉన్నది. ప్రజలకు నెమ్మది లేదు, కష్టము, గాలి కష్టం, గాలి ప్రయత్నాలు చేస్తున్నారు. లెమెకుకి విశ్వాసం వచ్చింది. తనకు కుమారుడు కలిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జయించగలిగిన పేరు అతను పెట్టాడు. ఇతడు నోవా అన్నాడు. నోవా అనగా భూమిని ప్రభు శపించినందువలన కలిగిన చేతుల కష్టం విషయంలో, పని విషయంలో ఇతడు నెమ్మది కలగచేస్తాడు. ప్రియమైన సహోదరులారా, మన కష్టము, మన ప్రయాసము యేసుక్రీస్తులో వ్యర్థము కాదండి. ఇప్పుడు ఒకవేళ కష్టపడుతూ ఉన్న ప్రతి దానికి దేవుడు గొప్ప వెల చెల్లిస్తాడు. అప్పుడు ఎందుకు కష్టపడానా అనే విషయము దేవుని దీవెనలోనికి ప్రవేశించిన తర్వాత అర్థం అవుతుంది. అనవసరముగా శ్రమ పడటం అనేది ఎక్కడ ఉండదు. యేసుక్రీస్తులో ప్రతి దానికి లెక్క ఉంటుంది. యేసుక్రీస్తే నెమ్మది, యేసుక్రీస్తే మానవులకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. పాపములు క్షమించబడిన వారికి హృదయములో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, విశ్రాంతి, ప్రాణములకు విశ్రాంతి ఉంటుంది. శాంతి వారిలో ఊటల వలె ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సమకాలీన సమాజంలో కూడా మనుషులు విపరీతమైన బుద్ధులు కలిగి పాపమును వ్యభిచారము చేసే తరం వారిలో నన్ను గూర్చియు నా మాటను గూర్చియు సిగ్గుపడకూడదు, మీరు సిగ్గుపడకూడదన్నాడు. పాపమును వ్యభిచారము చేసే తరం ఇది. విశ్వాసం లేని మూర్ఖ తరం ఇది. అయినా ప్రభు మాట కోసం, ప్రభు కోసమై మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎప్పటికైనా విలువే. విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభు వైపు చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము చివరి వచనంలో నోవహు 500 ఏండ్లు గలవాడై 3 కుమారులను కన్నాడు.
షేము, హాము, యాపెతు. అయితే అప్పటికి సమాజం అంతా కూడా చాలా చెడిపోయింది. 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. వివాహ వ్యవస్థ ద్వారానే సమాజము భ్రష్టు పట్టిపోతుంది. ఒక విశ్వాసి జీవితం కూడా వివాహంతోనే భ్రష్టు పట్టడమా, పవిత్రతలో పెంపడమా తేలిపోతుంది. వివాహం అనేది మానవునికి, విశ్వాసికి టర్నింగ్ పాయింట్. వివాహం చేసుకొని దేవునికి దూరం అయ్యేదానికంటే వివాహం లేకుండా ఒంటరిగా ఉండటం మేలు. అలాగే దేవుడు మరీ బలవంతం చేస్తే, ప్రేరేపిస్తే వివాహం ద్వారా మరింతగా పవిత్రతలోనికి వెళ్ళడం చాలా శ్రేయస్కరం. ఏదో ఊహించుకొని కలలు గని అనవసరంగా లేనిపోని గొడవలు తెచ్చుకుంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. వారు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచినారు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. వాళ్ళు వివాహం చేసుకోవడానికి వాళ్ళకు ఒకటే ఒక యోగ్యత చూసినారు. చూడడానికి మంచి రూపం ఉందా లేదా అని చూశారు, అంతే. రూపము తెల్లన, మనస్సు నల్లన. చూడడానికి బాగుంటారు, మంచి రూపము, కానీ మనస్సు బొగ్గు. రూపము పాలవలే ఉంటుంది, మనస్సు బొగ్గుగా ఉంటుంది. అటువంటి వారి వలన చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎర్రగా ఉన్నాడని, బుర్రగా ఉన్నారని వివాహం చేసుకుంటారు. తర్వాత జీవితాలు గలిబిలైపోతూ ఉంటాయి. పైరూపాన్ని చూడకూడదు ఎప్పుడు కూడా. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. హృదయ సౌందర్యము చూసేవాళ్ళు ఎవరంటే ఆత్మ కలిగిన వారు. పైరూపాన్ని చూసేవారు ఎవరయ్యా అంటే శరీర సంబంధులు. వివాహ సంబంధాలు వచ్చినప్పుడు ఫోటో పెట్టండి అంటారు. ఫోటో పెట్టి ఏం తెలుస్తుంది నీకు? ప్రార్థనలో కనిపెడితే ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ఒక సంబంధం విషయంలో కానీ ఏదైనా కానీ ఒక నిశ్చయిత ఇస్తాడు. ఫోటో పెడితే ఫోటో చూసి ఈయన ఓకే చేస్తాడంట. పై రూపంలో ఏముందండి? నల్ల బొగ్గు లాంటి మనిషిని చేసుకోకూడదు, ఆత్మ సౌందర్యం కలిగిన స్త్రీని. జీవితాలు ఆనందంగా ప్రభువులో కొనసాగిపోతాయి. వివాహ వ్యవస్థ ద్వారా సమాజము, కుటుంబాలు పవిత్రతకి పెంపరాలు కానీ భ్రష్టత్వంలోనికి దిగజారిపోకూడదు. ఒక సహోదరి నల్లగా బొగ్గులాగా ఉంటుందంట. నల్లగా బొగ్గులాగా ఉంటే ఆమెతో పాటు అందరికీ, వయస్సు కలిగిన అందరికీ ఆడపిల్లలకు వివాహాలు జరిగి
5 ఏండ్లు 6 ఏండ్లు 10 ఏండ్లు పిల్లలు కూడా సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈమెకు 30 ఏండ్లు అవుతున్నా కూడా వివాహం కాలేదు. అందరూ నవ్వేవారు. బొగ్గుని ఎవరు చేసుకుంటారు? బొగ్గు మసి బొగ్గే అని ఆమె ఎదుటే నవ్వులాడేవారంట. కానీ ఆమెకు చక్కటి ఆత్మ సౌందర్యం ఉంది. చూడ్డానికి బొగ్గుగా ఉంటుంది కానీ చక్కటి ఆత్మ సౌందర్యం. ప్రభు కోసము ఆమె మండుతుంది. తల్లిదండ్రులు కూడా నిరాశపడిపోయారు. కానీ ఆమె కూడా కొన్నిసార్లు మానవురాలిగా బాధపడినా ప్రభువును మాత్రం వదలకుండా ప్రభుతో నడుస్తూ ఉన్నది. అప్పటికే ఆమెకు ఇంచుమించు 30 ఏండ్లు దగ్గర పడ్డాయి. అప్పుడు వచ్చాడండి ఒక అతను, ఒక ఆమె వచ్చింది. వాళ్ళ కుమారుడికి వివాహం చేయాలనే ఆలోచనతో వేరే దేశం నుండి మన దేశానికి వచ్చింది. నాకు తెలిసిన ఆ స్నేహితురాలు ఎవరంటే ఈ నల్లగా ఉండే వాళ్ళ తల్లిని, ఇట్లా మా అబ్బాయికి వివాహం చేయాలి, సంబంధం ఎవరంటే చూడమని అడిగితే ఈమె ఎవరినెవరినో చూపించింది కానీ వాళ్ళ బుద్ధులు సరిలేవు. కానీ వారం రోజులు వీళ్ళ ఇంట్లో ఉన్నది. కానీ ఈమెను గురించి ఆమె ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఈ నల్లగా ఉండే దైవ భక్తి కలిగిన ఈ సహోదరి ఎంతో విధేయత, ఎంతో సహనము. ఆమె చూసి వారం రోజులు విసుగొచ్చింది. అప్పుడు కూర్చొని వాళ్ళ ఇంట్లో ఈమె చేసే ఆ విధేయత, వినయము, ఆ సహనము, కష్టపడే మనస్తత్వాన్ని ఆమె చూసింది. అందరినీ చూశాను కానీ ఈ అమ్మాయి చూడడానికి నల్లగా ఉంది, అయినా చాలా చక్కగా కష్టపడుతుంది, సహనం ఉంది, మంచి విధేయత ఉంది అని ఎవరినో ఎందుకు మా స్నేహితురాలి కుమార్తెను చేసుకోవడం ఎంత బాగుంటుంది అనుకొని వాళ్ళ కుమారుడికి ఫోన్ చేసింది. నీకు ఒక అమ్మాయిని చూశాను నాయనా, అయితే ఆ అమ్మాయి చాలా నల్లగా ఉంటుంది, మంచి ఆత్మ సౌందర్యం అని ఫోన్ చేసింది. వాళ్ళ కుమారుడు అన్నాడు అక్కడుండి వేరే దేశంలో, అమ్మ రూపం అవసరం లేదు, ఆత్మ సౌందర్యం ఉంటే చాలమ్మా, అలాగే చేయండి అని అతను చెప్పాడు. ఫోటో పంపానంటే ఫోటో అవసరం లేదులేమ్మా, మీరు ఏది చేస్తే అది చేసుకుంటానన్నాడు. అంతే. ఈ నల్లగా ఉండే సహోదరి వాళ్ళ తల్లి కూడా ఆశ్చర్యపడిపోయింది. కలలో కూడా వారు ఊహించలేదు. కళ్ళ ముందే కావలసిన కోడలను పెట్టుకొని వారు దేశమంతా తిరిగారు, వారమంతా తిరిగారు. దేవుని సమాధానం, పరిష్కారం మనకు ఎక్కడో ఉండదు, కళ్ళ ముందే ఉంటుంది. కానీ దగ్గర ఉన్న వాళ్ళ విలువ తెలియదు కదా, తిరుగుతుంటారు. కొంతమంది కోడల కోసం ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, కానీ పక్కింటి అమ్మాయిని కోడలుగా చేసుకుంటారు. పక్కింటిలోనే కోడలు ఉంటుంది, అల్లుడు ఉంటాడు, కానీ ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి గసొచ్చి
పక్కింటిలోని వాళ్ళకి కోడలు వస్తుంది. నిజంగా చూడండి, అంతే. ఇంకా వాళ్ళ కుమారుడు ఒప్పుకున్నాడు, అందరి చేత ఎగతాళి చేయబడి, ఎవరు చేసుకుంటారు, ఇంత నల్లగా ఉడితే ఈ బొగ్గును ఎవరు చేసుకుంటారని అందరు ఎగతాళి చేశారు. అంతే, ఇంకా ఆమె జీవితం నెలలోనే వివాహం కాబెట్టుకొని ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది, మంచి దైవ భయం కలిగిన కుటుంబంలోనికి. అందరూ నవ్విన వారే విభ్రాంతి చెందారు. నన్ను చూచి నవ్విన చోటి నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటి దీవించినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కృంగిపోనయా, నీవు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. ప్రియమైన సహోదరులారా, తొందరగా అనుకున్నంత సమయంలో జరగలేదని అందరూ ఒత్తిడి చేస్తున్నారని, ఎప్పుడు 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 అని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, విసిగిస్తున్నారని ఏదో ఒకటి ఏది పడితే అది అనుకొని వారి మంచి భవిష్యత్తుని వారి చేతులారా వాళ్ళే ఇబ్బందుల పాలు చేసుకుంటున్నారు. తొక్కులాడిన గుడ్డుకి మురికి నీళ్ళి గతిని తొక్కులాడిన వాళ్ళందరికీ ఈ రోజున కన్నీళ్ళే అన్నపానాలుగా మిగిలిపోయినాయి. ప్రియమైన సహోదరులారా, ఈ వివాహ వ్యవస్థ ద్వారా సమాజము భ్రష్టు పట్టిపోతుంది. కానీ విశ్వాసముతో చేస్తే, దేవునికి మహిమకరంగా ఏదైనా చేస్తే సమాజంలో విలువలుంటాయి, పవిత్రత పెంపారుతుంది. వివాహము ద్వారానే చూడండి, ఆదాం బాగానే బాగుండే, దేవునితో బాగా సహవాసం చేస్తుండే. కానీ ఎప్పుడు అవ్వమ్మ ఎంటర్ అయిందో తన జీవితంలో, మనోడికి మల్లు ముందు పెట్టింది అంటారు. మన భాషలో ఏం పెట్టిందో మా కోడలు, మా వాడిని తిప్పేసుకునేదంట. మల్లు మందు పెట్టిందిమ్మా, ఇంకా వాడు మా మాట వినలేదమ్మా, ఏది పెడితే మా కోడలు కళ్ళకు అద్దుకొని తింటాడమ్మా, ఈడు మారిపోయినాడమ్మా పెళ్ళి నుంచి అంటారు. ఏం మందు పెట్టిందో ఏం పెట్టిందో అని ఇంకా బూతులు వచ్చామైతే ఇంకా మాటలు వినలేంలేండి. పూర్తిగా కొంతమంది వివాహమైన తర్వాత మారిపోతారు. వాళ్ళకి భార్య పెట్టిందే వేదం, ఆమె పెట్టిందే ప్రసాదం అనుకుంటారు.
కండ్లకు అద్దుకొని తింటారు. లేకపోతే ఏందండి, పండు తినొద్దురా మానవుడా అంటే అవమ్మ శుభ్రంగా కోసుకొని వచ్చి పళ్ళెంలో పెడితే ఆవురావురు మనం తిన్నాడు. తినడమేనా? తినేటప్పుడు ఆలోచించేది లేదా? ఏమంతా కోమలేకపోయినాడా ఆదాము? ఆదాము మనోడు కాదులేండి, ఎందుకంటే పాపాలు ఒప్పుకోలేదు కదా, అవిధేయత అతిక్రమం చేసినాడు. అవమ్మను చూడగానే మనోడికి పాట వచ్చింది. ఆహా, నా మాంసములో మాంసం, నా ఎముకలో ఎముక, నరునిలో నుండి తీయబడినది, ఓహో నారి అన్నాడు. పద్యాలు పాడుతున్నాడు మనోడు. దేవుడు చెప్పకముందే, ఆదామా ఇదిగో ఈమె నీ భార్య అని చెప్పకముందే ఆదాము ఇంకా పద్యం తీసుకున్నాడు. ఇంకేముంది, దేవుడి కంటే 2 అడుగులు ముందుకేసాడు. అసలు దేవుడు ఎందుకు తెచ్చాడు? ఏం ప్రభువా, ఈమె ఎడల నేను ఎలా ప్రవర్తించాలి? నీకు నాకు బాంధవ్యం తెగకూడదయ్యా, మనం బాగుండాలయ్యా. ఎందుకు నాయనా, మనిద్దరం బాగున్నాం కదా సహవాసంలో, మధ్యలో ఈమెందుకు ప్రభువా, నేను ఎక్కడైనా కోల్పోతానేమో అనలే. అదేం లేదు కానీ ఆమెను చూడగానే ఆదాముకి పాట వచ్చింది, పద్యం వచ్చింది, ఊహల్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా పాట తీసుకున్నాడు. ఇంకా దేవుడు ఏం చేస్తాడండి, మానవుడు ముందుకు పోతా ఉంటే కానీ నీకు తెలుస్తుంది అనుకుంటాడు. ప్రభువుతో చెప్పొచ్చు కదా, ఎందుకు ప్రభువా ఈమె ఎవరు, ఏంటి ఈమె, నాకెందుకు ఇచ్చావు, మరి నేను ఎలా ప్రవర్తించాలి, మనిద్దరికీ సహవాసం తెగకూడదయ్యా అనే ఆలోచన ఆదాముకు రాలేదు. అవ్వమ్మను చూడగానే కోమలోకి వెళ్ళిపోయాడు. ఇంకా పాట వచ్చింది, పద్యాలు తీస్తున్న రాగాలు, ఓ కాంబోజి రాగం ఎత్తాడు, ప్రేమ గీతాలు పాడాడు. పూర్తిగా మారిపోయినాడు ఆదాం. నాకు అనిపిస్తుంది, సాక్షాత్తు దేవుడు ఆదామును చేస్తే చేతులతో, దేవునితోనే ఆ రోజుల్లో మరి పెద్దగా మానవ జాతి లేదు కదా, కేవలము దేవుడే వారికి సహవాసము, మాట, సంభాషణ. అయినా కూడా ఆదాము కోల్పోయినాడు. ఏంది, ఎంత ఘోరం అనిపించింది నాకు. కొందరికి అర్థం కాదు, వారి దగ్గర ఉండే వాళ్ళ విలువ అర్థం కాదు, ఊరకనే తొట్టిల్లిపోతూ ఉంటారు. పునాది లేకపోతే నీతివంతులు ఏం చేస్తారు? పునాదులే పాడైపోతే నీతివంతులు ఏమి చేయగలరు అని ఉంది. ఇస్కారియోతు యూద నాశనానికి యేసు ప్రభు ఏం చేస్తాడు? అతనికి ఉంటే కదా, కృతజ్ఞత ఉంటే కదా, ఆలోచన ఉంటే కదా. ఆ వివాహము ద్వారా భూమి శపించబడుతుంది. మరలా వీరు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి ఎవరి బుద్ధి పుట్టినట్టు వాళ్ళని వివాహాలు చేసుకున్నారు. అంతే, దేవుడికి బాధ కలిగింది. ప్రియమైన సహోదరులారా, మిగిలిన విషయాలను రేపటి రోజున విందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలయ్యా. ప్రభువా, మా పనుల విషయంలో, మాకు కలిగిన కష్టం విషయంలో, శాపగ్రస్తమైన ఈ లోకంలో నీవే మాకు నెమ్మది కలిగించువాడవు. మా ఆదరణ, మా విశ్రాంతి నీవేనయ్యా. మా కష్టమును ఆశీర్వదించువాడవు. నిశ్చయముగా నీ కష్టాజితమును నీవు అనుభవించదవు.
అని మీ వాగ్దానమును ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రయాసము మీ యందు వ్యర్థము కాదు. ప్రతి ప్రయాసకి నువ్వు వెయ్యంతలుగా ఫలితాన్నిస్తావు. నీతి సూర్యుడా యేసు, మా నెమ్మది నీవేనయ్యా, మీకు వందనాలు. ప్రభువా, విశ్వాసంతో నిరీక్షణతో పిల్లల యొక్క పేర్లను కలిగి వారిని ఆ విధముగా వారి భవిష్యత్తును దీవించువాడవని మిమ్మలను స్తుతించుచున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలమున ఫోనింగ్ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి పేర్లను, వారి పిల్లల పేర్లను మీరు ఆశీర్వదించండి. వారి జీవితాలను ఆ విధముగా మీరు వృద్ధి పొందించండి. నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ సంపూర్ణమైన నెమ్మదితో ప్రతి ఒక్కరిని నింపుమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. యేసు రక్తమే జయం.